ఈ వీడియోలో మనం వచ్చేసి 5th ఫిబ్రవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండి, బ్రాండ్ గార్డినర్షిప్ ఇండెక్స్ 2024లో రెండో స్థానంలో నిలిచిన భారతీయ సంపన్నుడు ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చేసి ముఖేష్ అంబానీ అండి. సో బ్రాండ్ గార్డియన్షిప్ అంటే ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాశాను ఆల్రెడీ, లైక్ ఇది సిఈఓలకి ప్రపంచ గుర్తింపుగా పనిచేస్తుంది. అండ్ వాళ్ళ దగ్గర ఉండే షేర్ హోల్డర్స్ వాళ్ళ అవసరాలు, ఎంప్లాయీస్ యొక్క అవసరాలు, ఇన్వెస్టర్ల యొక్క అవసరాలు, వాళ్ళని లెవెల్లో మెయింటైన్ చేయడము, ఇవన్నింటిని పరిగణలోకి తీసుకొని గార్డినర్షిప్ ఇండెక్స్ని అయితే తయారు చేస్తారనమాట. ఎందుకంటే ఒక వ్యాపారవేత్తకి ఒక వ్యక్తిని మెయింటైన్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి. మెయింటైన్ చేయగలగడం అంటే అతనికి తిండి కూడు గుట్ట ఇవ్వడం కాదు, అతను మన దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవడం, ఆ ఇన్వెస్ట్మెంట్ని స్టేబుల్గా ఉంచుకోవడం కావచ్చు, మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం కావచ్చు, ఏదైనా సరే. సో గార్డినర్షిప్ అంటే ఏంటి? సంరక్షకుడు అని అర్థం. అతను రక్షించగలగాలి అన్ని విధాలుగా, ఎవడూ నష్టపోకుండా. సో అలా చేయడంలో ముఖేష్ అంబానీ గారు మన ఇండియాలో టాప్లో నిలిచారు. ఓవరాల్ వరల్డ్ అనుకోండి, చైనా కంపెనీ టెన్సెంట్ సిఇఓ మా హువెంటింగ్ టాప్లో ఉన్నారు. మన ఇండియాలో టాప్లో మాత్రం ముఖేష్ అంబానీ ఉన్నారనమాట. అండ్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నారు, మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఓకేనా? అండ్ మైక్రోసాఫ్ట్కి చెందిన సత్య నాదెల్లా, గూగుల్కి చెందిన సుందర్ పిచాయ్, యాపిల్ యొక్క టీమ్ కుక్ అండ్ టెస్లా యొక్క ఎలాన్ మస్క్ వంటి గ్లోబల్ మేజర్లతో పాటు టాటా గ్రూపుకి చెందిన ఎన్ చంద్రశేఖరన్ అండ్ మహేంద్ర గ్రూపుకి చెందిన అనీష్ షా వంటి తోటి భారతీయుల కంటే అంబానీ ముందున్నారండి. ఇంకా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ 5th ప్లేస్లో ఉన్నారు. మహీంద్రాకి చెందిన అనీష్ షా 6వ స్థానం, ఇన్ఫోసిస్కి చెందిన సలీల్ పరీఖ్ 16వ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్, అమ్మోనియా గ్యాస్ లీక్ కావడం వల్ల కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎరువుల కర్మాగారంపై ఏ రాష్ట్ర ప్రభుత్వము 5.92 కోట్ల జరిమానా విధించింది అంటే తమిళనాడు అండి. సో తమిళనాడులో ఉన్న ఎన్నూరులో ఉందన్నమాట ఈ ఫెర్టిలైజర్ కంపెనీ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఇది అమెరికన్ కంపెనీ, చాలా మంచి కంపెనీ. బట్ ఎంత పెద్ద కంపెనీ అయినా, ఏ కంపెనీ అయినా చిన్న చిన్న ఇండస్ట్రీ ఇష్యూస్ వస్తాయి. అలాగే ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది. సో దానికి సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ ఏంటంటే నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది, కాబట్టి మేము ఆ కంపెనీకి 5.92 కోట్ల రూపాయల జరిమానా విధిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో దీనివల్ల 50 మంది నివాసితులు ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇంపాక్ట్ అయ్యారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి అంతే. కాకపోతే అండ్ అమ్మోనియా గురించి మీకు ఏమైనా తెలుసో కామెంట్ చేయండి, ఎందుకంటే అమ్మోనియా యాక్సిడెంట్ చాలా జరిగాయి మన ఇండియాలో. సో మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్, ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే అపూర్వ చంద్ర అండి. సో అపూర్వ చంద్ర గారు ఇంతకుముందు సమాచార ప్రసార కార్యదర్శిగా ఉన్నారు ఆ మంత్రిత్వ శాఖకి. ఇప్పుడు ఆయన హెల్త్ మినిస్ట్రీకి సెక్రటరీగా అపాయింట్ అయ్యారనమాట. ఓకే, అండ్ ఈ అపూర్వ చంద్ర గారు వచ్చేసి మహారాష్ట్ర క్యాడర్కి చెందిన 1988 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అండి. ఓకే, తర్వాత ఫోర్త్ వన్, సో సెక్రటరీ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ మినిస్ట్రీకి ఆయనే ఇంక బాధ్యుడు అనమాట అన్ని విధాలుగా. ఒక సంతకం చేసి అప్రూవ్ కావాలంటే అతను ఉండాల్సిందే. మంత్రి కంటే యాక్చువల్గా చెప్పాలంటే మంత్రి ప్రజలు ఎన్నుకున్న వచ్చిన వ్యక్తి కాబట్టి అది పక్కన పెడితే ఆ మినిస్ట్రీలో హైయెస్ట్ పవర్స్ ఉండేది ఇతనికేనండి. మనం ఇక్కడ పోర్ట్రేట్ చేసుకున్నాం అలా మంత్రి ఇదని, కానీ సెక్రటరీ ఇంకా ఆ మినిస్ట్రీకి తోపు అనమాట. ఇంకా అన్ని వర్క్స్ అతని చేతుల్లోనే జరుగుతాయి. తర్వాత 4, ఉత్తరాఖండ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఉత్తరాఖండ్కి రీసెంట్గా తొలి చీఫ్ సెక్రటరీగా ఒక ఆమె ఎలక్ట్ అయింది. ఆమె పేరు తెలిస్తే కామెంట్ చేయండి, రీసెంట్గా చెప్పాను, చీఫ్ సెక్రటరీ. సో ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అతిపెద్ద స్థానం కలిగిన వ్యక్తి సెక్రటరీది, చీఫ్ సెక్రటరీది. అలాంటి ఫస్ట్ ఉమెన్ ఎలక్ట్ అయింది. అండ్ ఉత్తరాఖండ్లో ఇంకొక విషయం ఏంటంటే హైకోర్టుకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి. సో జస్టిస్ రీతు బహిరి అండి, ఆమె ఉత్తరాఖండ్ హైకోర్టుకి ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ కావడం జరిగింది. ఆమె యొక్క ప్రమాణ స్వీకారం గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ చేతుల మీదుగా జరిగింది. అండ్ ఈ నియామకంతో ఈ బాధ్యతలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ. అండ్ అంతకుముందు పంజాబ్, హర్యానా హైకోర్టులో ఈమె సీనియర్ న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రాథమికంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం విషయంలో ఆర్టికల్ 217లోని అండ్ 217లోని నిబంధనలు అనుసరించి అపాయింట్ చేస్తారు. భారతదేశంలో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించే ప్రక్రియలో భారత ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయ మరియు కంపెనీ వ్యవహారాల మంత్రికి సిఫార్సు పంపుతారు. ఆయన సిఫార్సు ఓకే అయిపోయిన తర్వాత రాష్ట్రపతికి వెళ్తే అక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆమె నియామకం కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత 5, రాజస్థాన్ కొత్త అడ్వకేట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు?
ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గుప్తా అండి. రాజస్థాన్ కొత్త అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గుప్తా అపాయింట్ అయ్యారు. ప్రసాద్ నియామక ప్రతిపాదనకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఆమోదం తెలిపారు. ఆయన అధికార శ్రేణి నుంచి రాష్ట్రానికి 19వ అడ్వకేట్ జనరల్గా అపాయింట్ అయ్యారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 165 ప్రకారం నియమించబడిన రాజ్యాంగ పదవి అండ్ అధికారం కూడా. అడ్వకేట్ జనరల్ యొక్క అధికారాలు విధులు కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 165 to 177 కింద చెప్పారనమాట. ఏమేమి వాళ్ళ విధులు ఏంటనేవి. చట్టపరమైన విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడమే మెయిన్ వీళ్ళ పాత్ర అండి అడ్వకేట్ జనరల్. ప్రతి రాష్ట్రానికి ఒక అడ్వకేట్ జనరల్ ఉంటారు. అలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎవరెవరు అడ్వకేట్ జనరల్గా ఉన్నారో తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే. తర్వాత 6, ఇస్రో ఏ పేరుతో గల మహిళా రోబోట్ వ్యోమగామి అంతరిక్షంలోకి పంపనుంది? వ్యోమగామిని, దాని పేరు వ్యోమిత్ర అండి. గగన్యాన్ మిషన్కి ముందు అంటే మనుషులను పంపడానికి ముందు ఒక మహిళా రోబోట్ని పంపబోతున్నారనమాట. దాని పేరు వ్యోమిత్ర. సో గగన్యాన్ మిషన్ భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష విమానయానం అని చెప్పొచ్చు. ఓకేనా. సో వ్యోమిత్ర గురించి చూసుకుంటే ఇందులో సిబ్బంది ఉండరు. వ్యోమిత్ర మిషన్ ఈ సంవత్సరం 3వ త్రైమాసికంలో షెడ్యూల్ చేయబడింది. సో 3వ త్రైమాసికం అంటే మనకు ఆఫ్టర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైం అనమాట. ఓకే. అండ్ ఈ మిషన్ గగన్యాన్ మిషన్ వచ్చే ఏడాది అంటే 2025లో స్టార్ట్ అవుద్ది అనమాట. అప్పుడు మనుషులు పంపుతారు. అంతకంటే ముందు ఈ వ్యోమిత్రాన్ని పంపుతారండి. వ్యోమిత్ర, వ్యోమ అంటే అంతరిక్షం, మిత్ర అంటే స్నేహితుడు అని అర్థం. ఓకే. సో అది అండ్ అక్కడ జరిగే అంటే ఒక మనిషి జీవించడానికి కావాల్సిన అన్ని పనులు కూడా ఈ వ్యోమగామి అక్కడ వెళ్ళి చేయగలుగుతుంది అనమాట. అంటే అక్కడ మనిషికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది, అక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది, అంతే, ఇంకేముండదు. గగన్యాన్ మిషన్ అనేది భారతదేశం యొక్క గగన్యాన్ ప్రాజెక్టు మానవ అంతరిక్ష ప్రయాణానికి దేశం యొక్క సామర్థ్యాలు ప్రదర్శించడం లక్ష్యం. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం మనం మనుషులు పంపబోతున్నాం అనమాట మన దేశం యొక్క టెక్నాలజీని వాడుకుంటూ. కాబట్టి ఇది చాలా ఒక గొప్ప విషయం. ఓకే. 3 సభ్యుల సిబ్బందిని 400 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశపెట్టి 3 రోజుల మిషన్ తర్వాత భారతీయ సముద్ర జలాల్లో ల్యాండ్ చేయడం ద్వారా వారిని సురక్షితంగా భూమికి తీసుకురావాలని ప్రాజెక్ట్ చెప్తుంది. ఇది వెళ్ళి అక్కడెక్కడో చంద్రుడి మీద ఇంకెక్కడో అడుగు పెట్టరండి. జస్ట్ భూమికి ఒక 400 కిలోమీటర్లు అంటే కక్షలోకి ప్రవేశపెడతారనమాట, అంతరిక్ష కక్షలోకి. అక్కడ ఒక 3 days స్టే చేసి మళ్ళీ వచ్చేస్తారు. తర్వాత 7th one ఇటీవల అంటే ఫ్యూచర్ గోల్స్ రీచ్ అవ్వడానికి ఇది ఒక చిన్నపాటి టెస్ట్. ఇటీవల వార్తల్లో పేర్కొన్న ట్రైకోగ్లోసమ్ అంటే ఏంటి? ఇది ఒక ఫంగస్ యొక్క జాతి అండి, కొత్త జాతిని కనుగొన్నారు పరిశోధకులు. కేరళలోని ట్రైకోగ్లోసమ్ స్వామిస్వనాధి అనే కొత్త ఫంగస్ జాతిని కనుగొన్నారు. దానికి పేరు పెట్టారు ఏంటి? ట్రైకోగ్లోసమ్ స్వామిస్వనాధి అని పేరు పెట్టారు దానికి. ట్రైకోగ్లోసమ్ అనేది ఫిలమెంటస్ నిర్మాణం కారణంగా హెయిరీ ఎర్త్ నాలుకలు అని పిలువబడే ఒక ఫంగస్ యొక్క కొత్త జాతి. ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన 55 జాతులు 21 గుర్తింపబడిన జాతుల్లో కూడిన శిలీంధ్రం సూప్రోట్రోఫిక్ ప్రవర్తనను ప్రదర్శిస్తుంది. మొక్కల మూలాల్లో ఎండోఫైటస్గా గుర్తించవచ్చు దీన్ని. ప్రధానంగా 5 ఖండాల్లో ఉష్ణమండల సమశీతోష్ణ అడవుల్లో పంపిణీ చేయబడిన ఈ శిలీంధ్రాలు సేంద్రియ పదార్థాన్ని కుళ్ళిపోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి అన్నమాట. ఈ కొత్త మొక్క జాతి కూడా కామన్ కాబట్టి ఇది ఇప్పటివరకు కనుగొనబడలేనటువంటి కొత్త జాతి. తర్వాత 8 గ్రామీ అవార్డ్స్ 2024లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును ఏది గెలుచుకుందంటే శక్తి దిస్ మూమెంట్ అనే ఆల్బము మన ఇండియన్స్ అయిన శంకర్ మహాదేవన్ అండ్ జాకిర్ హుసేన్ ఫ్యూజన్ బ్యాండ్ కలిసి ఈ ఆల్బమ్ క్రియేట్ చేసాయి అనమాట. ఈ ఆల్బమ్ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు గెలుచుకుంది. అక్కడ గెలుచుకుంది 66వ గ్రామీ అవార్డ్స్లో. చాలా ఇంపార్టెంట్. ఈ అవార్డ్స్ వచ్చేసి లాస్ ఏంజల్స్లో జరగడం జరిగిందండి. వీళ్ళిద్దరికీ ఈ అవార్డు రావడం జరిగింది. వీళ్ళిద్దరికే కాదు, చాలామంది ఇండియన్స్కి కూడా ఈ గ్రామీ అవార్డ్స్లో అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో వాటి యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదంతా నేను చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. పాజ్ చేస్తూ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. అది తర్వాత యూరోపియన్ యూనియన్లో డిజిటల్ స్కెంజెన్ వీసాను జారీ చేసిన మొదటి దేశం ఇది. యూరోపియన్ యూనియన్లో ఫ్రాన్స్ అండి. సో రీసెంట్గా ఫ్రాన్స్ గురించి మనం కూడా చెప్పుకున్నాం. ఏంటి? ఈఫిల్ టవర్ దగ్గర యూపీఐ పేమెంట్స్ని స్టార్ట్ చేసామన్నమాట మనం. ఓకే. అది పక్కన పెడితే డిజిటల్ స్కెంజెన్ వీసాల జారీకి ఫ్రాన్స్ చొరవ స్టార్ట్ చేసింది. ఈ వీసాను జారీ చేసిన యూరోపియన్ యూనియన్లో ఫస్ట్ కంట్రీ అనమాట ఫ్రాన్స్. డిజిటల్ వీసాను కోరుకునే EU కాని పౌరులకు నిర్దిష్ట అర్హతల ప్రమాణాలు చెప్తున్నారు.
డిజిటల్ వీసా స్టిక్కర్లను క్రిప్టోగ్రాఫికల్ సంతకం చేసిన బార్కోడ్తో భర్తీ చేస్తారు. స్కెంజన్ దేశాలు 1995లో స్థాపించబడిన స్కెంజన్ ఒప్పందంలో ఒక భాగం అనమాట. సో ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఈ డిజిటల్ స్కెంజన్ వీసాలు ఉన్నాయో, డిజిటల్ వీసాలు అంతే ఇవి, ఓకే. అండ్ ఏవైతే ఈ ఒప్పందంలో ఏదైతే స్కెంజన్ ఒప్పందంలో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల వాళ్ళు ఈ డిజిటల్ స్కెంజన్ వీసాలు ద్వారా ఆ దేశానికి ఈజీగా వెళ్ళి రావచ్చు అంతే. సో నెక్స్ట్ 10, స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2024లో ఎవరిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించిందంటే పీటీ ఉషా అండి. సో పీటీ ఉషా అంటే తెలియని వాళ్ళు ఉంటారు, పరుగుల కింగ్ అది ఇది అంటాం మనము, పరుగులకు రాని అని. సో ఆమెకు స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ 4 ఫిబ్రవరి 2024న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఆమెకు సత్కరించారండి. పీటీ ఉషా గతంలో ఒక గొప్ప భారతీయ స్ప్రింటర్. పీటీ ఉషా ప్రస్తుతం భారత ఒలింపిక్స్ సంఘానికి అధ్యక్షురాలిగా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ విజయ్ అమృతరాజ్, ప్రకాష్ పదుకునే, సునీల్ గవాస్కర్, మిల్కా సింగ్ చనిపోయారు ఆయన. ఇలాంటి వాళ్ళకు కూడా ఈ అవార్డు వచ్చింది. వాళ్ళ తర్వాత ఈ అవార్డు అందుకున్న వ్యక్తి పీటీ ఉషా అండ్ ఫస్ట్ ఉమెన్ కూడా. తర్వాత 11, నగేష్ ట్రోఫీ 2023-24 టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండి. సో ఈ నగేష్ ట్రోఫీని మనం ఒక విధంగా చెప్పాలంటే అందులకు సంబంధించి అందులు ఆడే క్రికెట్గా చెప్పొచ్చు. సో అందులు పురుషుల జాతీయ T20 క్రికెట్ టోర్నమెంట్ 2023-24లో కర్ణాటక ఇండస్ఇండ్ బ్యాంకు నగేష్ ట్రోఫీని గెలుచుకుందంటే కర్ణాటకకు చెందిన ఇండస్ఇండ్ బ్యాంకు టీము ఈ నగేష్ ట్రోఫీని గెలుచుకుంది. ఎవరి మీద గెలుచుకుంది? ఆంధ్రప్రదేశ్ మీద గెలుచుకోవడం జరిగిందనమాట, ఓకేనా. సో అది ఈ టోర్నీ నాగ్పూర్లో జరిగిందండి. నాగ్పూర్ ఎక్కడుందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను రెండు అడిగా, ఏంటి ఉత్తరాఖండ్కి ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ ఎవరు, నెక్స్ట్ ఈ నాగ్పూర్ ఎక్కడ ఉందని అడిగాను. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇదిగా ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇక మీదట మనం రైల్వేకి సంబంధించిన క్వశ్చన్స్ అప్డేట్స్ అనేవి వస్తాయి కాబట్టి రెడీగా ఉండండి. ఎందుకంటే ఫ్యూచర్ ఎగ్జామ్స్కి అవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే గతంలో నేను చేసిన రైల్వేస్కి సంబంధించిన చాలా వీడియోస్ చాలామంది స్టూడెంట్స్కి, క్యాండిడేట్స్కి బాగా ఉపయోగపడ్డాయి. వాళ్ళు ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేయగలిగారు. అండ్ మీకు రైల్వేకి సంబంధించిన ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన వీడియోస్ అనేవి కూడా నేను పెడతా ఉంటాను. లైక్ టిప్స్ కావచ్చు, మీకు తెలియని డౌట్స్ కావచ్చు, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో క్లారిటీగా మీకు ఈ వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.